ఆ ప్రశాంతమైన అడవిలో చిలుక తన సహచర చిలుక కోసం మెల్లిగా నడుచుకుంటా వెళ్తోంది. కానీ ప్రక్కనున్న జింక మరియు తన స్నేహితుడు అగు మేకతోని మాట్లాడుతూ ఉన్నది. ఓ మేక స్నేహితుడా, ఇది విన్నావా? మన అడవిలో ఒక పెద్ద జంతువు వచ్చిందట కదా, ఇది నీకు తెలీదా? అది మన ఏనుగు కన్నా చాలా పెద్దదట. అది చూడడానికి చాలా పెద్దగా ఉంటాడట. మన సింహరాజను చంపడానికి వెళ్ళిందట. కానీ మన సింహం రాజా వెంటనే తప్పించుకొని వచ్చిందంట. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. ఓ మిత్రులారా, జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ విషయం తెలుసా? మన అడవికి ఒక విచిత్ర పెద్ద పక్షి వచ్చింది. దానికి పెద్ద రెక్కలు ఉన్నాయి, దానికి పెద్ద ముక్కు ఉంది, దాని నోటిలో పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి. అది ఒక పెద్ద ఏనుగు చంపి తింటున్నది. అది చూసి నాకు చాలా భయమైంది. వెంటనే అక్కడి నుంచి వచ్చాను. కనుక ఈ విషయం మీకు చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఆ అడవికి పెద్ద భయంకరమైన పక్షి వచ్చినది. ఆ పక్షి గండభేరుండ పక్షి. చాలా భయంకరమైన పక్షి అది. దాని కనులలో ఏనువంటి పక్షి అయిన దానిని నిలువుగా చంపి తినివేస్తాది. అది బాగా వెతుకుతుంది దాని ఆహారం కోసం. అది బాగా అడవి ప్రాంతాల్లో తిరుగుతోంది. కాని దానికి ఎక్కడ ఒక జంతువు కూడా దొరకటం లేదు. దానికి బాగా ఆకలిగా ఉంది మరియు బాగా కోపం ఉంది. ఆ అడవి ప్రాంతాల్లో అన్ని జంతువులు చాలా హాయిగా వెడుతున్నాయి. కాని వాటికి తెలీదు అక్కడ భయంకరమైన గండబేరుండ పక్షి ఉందని వాటికి తెలీదు. అప్పుడే మంచి మంచి పండ్లు మరియు మంచి ఆకుడు తిని వస్తున్నాయి ఏనుగు మరియు దాని చిన్నపిల్ల ఏనుగు. కానీ వాటికి తెలియదు పెద్ద అపాయం ఉందని. కానీ అవి మెల్లిగా నడుచుకుంటా వెళుతున్నాయి. అప్పుడే ఆ అడవి ప్రాంతమునకు చేరుకున్నది ఆ భయంకరమైన పక్షి. అది ఆ రెండు ఏనుగులు వెళ్లడం చూసింది. వెంటనే వెనక వైపున వస్తుంది. కాని అప్పుడే ఆలస్యమైనది. అక్కడున్న జంతువులు ఆ పెద్ద పక్షిని చూసి భయపడి పారిపోతున్నాయి. అక్కడున్న ఏనుగులు కూడా పారిపోతున్నాయి. అక్కడున్న అనేక జంతువులు మరియు జింకలు దాన్ని చూసి పారిపోతున్నాయి. కాని పెద్ద ఏనుగు చాలా వేగంగా పారిపోతున్నది. కాని పిల్ల ఏనుగు మాత్రం చాలా నెమ్మదిగా పరిగెత్తుతున్నది. అప్పుడే ఆ పెద్ద గండ బేరుండ పక్షి వస్తున్నది. అది మెల్లిగా దిగుతున్నది. అక్కడ దానికి ఒక చిన్న ఏనుగు పిల్ల దొరికింది. వెంటనే దాని పదునైన కళ్ళ మధ్యన దానిని పట్టుకొని వెంటనే అది పైకి ఎగురుతున్నది.
తరువాత అది ఒక పెద్ద మైదాన ప్రాంతన ఒక పెద్ద నేలపై దానిని ఉంచుకొని దానిని తన ముక్కుతో బాగా కొరికివేసి తింటున్నది ఆ గండ బేరుండ పక్షి. అప్పుడే పక్షుల కోలాహలం మొదలైనది. కాని పక్షులకు చాలా భయం ఉన్నది. ఆ గండ బేరుండ పక్షి వచ్చి తమను చంపివేస్తాదో అని చాలా దిగులుగా ఉన్నాయి ఆ పక్షులు. ప్రతి జంతువుకు మనశ్శాంతి లేదు. వాటికి ఆ గండ బేరుండ పక్షి వచ్చి తమను కూడా చంపివేస్తాదో అని అవి తమ రాజు అయిన సింహం రాజా దగ్గరకు వెళ్ళాయి. ఓ మిత్రులారా, మీకు స్వాగతం. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మన అడవికి ఎప్పుడు లేని ఆపద వచ్చింది. నేను వేటకు వెళ్లితే ఆ గండ బేరుండ పక్షి నన్ను కూర చంపడానికి వచ్చింది. కాని నేను దొరకలేదు. కాని మన ఏనుగు పిల్లను అది తీసుకువెళ్లి చంపి తినివేసింది. దీనికి మనం ఒక పరిష్కారం వేటకాలి. వెంటనే మనం మన గూఢాచారి గుడ్లగూబను పంపి దాని రహస్యాన్ని కనిపెట్టి రమ్మని చెప్పండి. తరువాత అన్ని జంతువులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. జంతువులకు వచ్చిన ఆపదను దృష్టిలో ఉంచుకొని ఆ గూఢచారి గుడ్లగూబ వెంటనే ఆ జంతువు ఎక్కడ ఉందో వెతకడం ప్రారంభించింది. అది బాగా అడవి ప్రాంతం మరియు మైదాన ప్రాంతంలో వెతుకుతుంది. ఆ జంతువు ఎక్కడ కనపడలేదు. చివరకు ఒక చిన్న అడవి ప్రాంతమున, ఒక మైదాన ప్రాంతమున, ఒక పచ్చిక నేలపై ఆ జంతువు క్రింద పడుకొని ఉన్నది. కానీ అది చాలా పెద్దగా ఉన్నది. దాని ఆకారము పెద్ద చెట్లు చిన్నగా కనిపిస్తున్నాయి. ఆ గుడ్లగూబ ఒకటి గమనించినది. దాని శరీర మధ్య భాగాన ఒక కన్ను ఉన్నది. అది చాలా పెద్దగా ఉన్నది. అప్పుడు తెలిసినది దాని ప్రాణం ఆ కన్నులో ఉన్నదని. చాలాసేపు ఆ గుడ్లగూబ ప్రయాణించి తను చూసిన ఆ జంతువు గురించి తన మహారాజు అగు సింహం రాజాకు చెప్పటానికి వెళ్తుంది. ఆ గుడ్లగూబ దాని ప్రాణం ఆ పెద్ద కన్ను అని. ఓ మహారాజా, నీకు వందనాలు. నేను ఇప్పుడే ఆ పెద్ద జంతువును చూశాను. అది బాగా నిదురిస్తూ ఉన్నది. అది చాలా పెద్దగా ఉన్నది. దానిని చంపాలంటే మనకు తెలివి ఉండాలి. అది నిదురిస్తూ ఉన్నప్పుడు దాని శరీరం మధ్య భాగం నందు ఒక పెద్ద కన్ను ఉన్నది. దానిని ఒక పదునైన ముక్కుతో పొడిచి చంపాలి. అది మన జంతువులలో మన కొంగరాజాకు ఉన్నది ఆ ముక్కు. మీరు అనుమతి ఇస్తే ఆ కొంగరాజా వెళ్ళి దానిని చంపివేస్తాది. ఓ గుడ్లగూబా, నువ్వు చాలా మంచి పని చేశావు. నువ్వు మంచి సమాచారం తెచ్చావు. నువ్వు చెప్పినట్లు మన కొంగరాజకు పెద్ద ముక్కు ఉన్నది. ఆ కొంగరాజను పంపి ఆ జంతువును చంపివేయాలి. నువ్వు వెంటనే వెళ్ళి ఆ కొంగరాజకు చెప్పి అక్కడికి పంపి దానిని చంపివేయమను. అప్పుడే ఆ కొంగరాజా ఆ సింహరాజా చెప్పినట్లు ఆ జంతువును చంపడానికి వెళుతోంది. తన పదునైన తన ముక్కుతో ఆ జంతువును చంపాలని వెళుతోంది.
అప్పుడే ఆ కొంగరాజ వస్తోంది. అక్కడ ఆ పెద్ద జంతువు పడుకొని ఉన్నది. మెల్లిగా దానిపై ఎగురుకుంటూ వస్తున్నది. కానీ ఆ కొంగరాజ వెంటనే తన పదునైన ముక్కుతో దాని కన్నును పొడిచి చంపి తింటూ ఉన్నది. తన కన్నును పొడిచినందుకు ఆ పెద్ద జంతువు చనిపోయినది. ఆ పెద్ద జంతువును తన కసితీర చంపి తినసాగింది. మిగతా జంతువులు మరియు పక్షులు చాలా సంతోషించినాయి ఆ పెద్ద జంతువు చనిపోయినందుకు.